హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీట్రూట్ పచ్చి కొబ్బరి ఫ్రై చేశానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకుని అవి ఎక్కడా మాడిపోకుండా కలుపుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని అవి ఫ్రై అయిపోయిన తర్వాత బీట్రూట్ని పీల్ తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసేసుకోవాలండి. మనకి బీట్రూట్లో ఆయిల్ ఎక్కువగా పట్టదండి. ఇన్ కేస్ ఆయిల్ వదిలేస్తుందండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. తర్వాత పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసేసుకుని కొంచెం 1 ఇంచు అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా దీనిలోనే వేసేసుకుని మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్ని కూడా వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ కారం, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకున్నానండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన బీట్రూట్ పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.